Hey guys, welcome back. So ఈ రోజు ఈ వీడియోలో నేను Realme Buds unboxing and review చేయబోతున్నాను. So guys, let's get started. సో ఇప్పుడు మనం బాక్స్ అన్బాక్స్ చేసేసి బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో మనకైతే బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ పైన చూసుకుంటే రియల్మీ బ్రాండింగ్ ఉంది అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ పిక్చర్ కనపడుతుంది. ఇక్కడ రియల్మీ బడ్స్ ఇన్ ఇయర్ ఫోన్స్ అని రాస్తుంది అండ్ ఇట్ సైడ్ మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది అండ్ ఇట్ సైడ్ కూడా రియల్మీ బ్రాండింగ్ ఉంది. పైన మనకి ఏమీ లేదు, కింద కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ బడ్స్ గురించి స్పెసిఫికేషన్స్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల మీరు చూడొచ్చు మనకి ఇంకొక బాక్స్ అయితే కనపడుతుంది. సో ఈ బాక్స్లోనే మనకి నీట్గా ఇయర్ ఫోన్స్ అయితే ప్రజెంట్ అయ్యి వచ్చాయి. సో ఇక్కడ మనకి ప్రౌడ్ టు బి యంగ్ అని కూడా రాస్తుంది. అండ్ ఇయర్ ఫోన్స్ బయటికి తీసాను, పక్కకు పెట్టేసాం మనము. అండ్ మనకి ఇంకొక సైడ్ ఓపెన్ చేస్తే మనకైతే ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి 3 పేర్స్ వస్తాయి. అండ్ ఇంకొక సైడ్ ఓపెన్ చేస్తే మనకైతే యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ఉంది మనకి. అండ్ మనకి ఇవి బాక్స్ కంటెంట్స్, మనకి బాక్స్ వచ్చింది, ఇంకొక ఇన్నర్ బాక్స్ ఉంది, ఇది యూజర్ మాన్యువల్, ఇయర్ ఫోన్స్ అండ్ ఎక్స్ట్రా ఇయర్ బడ్స్. సో దాట్స్ అబౌట్ ది అన్బాక్సింగ్. ఇప్పుడు మనం ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో మనకైతే ఇక్కడ 2 ఇయర్ బడ్స్ పైన రియల్మీ బ్రాండింగ్ ఉంది అండ్ మిగతా పార్ట్ అంతా కూడా మనకి హై క్వాలిటీ ప్లాస్టిక్తో వస్తుంది. మనకి ఇది 45 degrees యాంగులర్ డిజైన్ అయితే ఉంది, సో స్నగ్ ఫిట్ కోసము. అండ్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ ప్లాస్టిక్ అయితే ఉంది ఒకటి, అది కేబుల్ని కనెక్ట్ చేస్తూ. సో ఇక్కడ వరకు మన కేబుల్ అనేది నార్మల్ కేబుల్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాగ్నెట్స్ ఉన్నాయి, సో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు మనము. సో ఇది ఒక మంచి యాడ్ ఆన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ కంట్రోలర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 buttons అయితే కనపడతాయి, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ అండ్ మల్టీ ఫంక్షన్ బటన్. సో ఈ మల్టీ ఫంక్షన్ బటన్ తోటి మీరు ప్లే పాజ్ చేయొచ్చు, సాంగ్స్ని స్కిప్ చేయొచ్చు, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు, గూగుల్ అసిస్టెంట్ని యాక్టివేట్ చేయొచ్చు, ఈవెన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే బిల్ట్ ఇన్ మైక్ ఉంది విత్ రియల్మీ బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా మనకి నాకు తెలిసి ఇయర్ ఫోన్స్లో ఫస్ట్ టైం అనుకుంటాను మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ అయితే ఉండడము. అండ్ మనకి తర్వాత అయితే రెయిన్ఫోర్స్డ్ బ్రేక్ రెసిస్టెంట్ కెవలర్ కేబుల్ ప్రొటెక్షన్ వస్తుంది. సో మనకి ఏదైతే ఎనామిల్డ్ కాపర్ వైర్ ఉంటుందో అది చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది ట్యాంగ్లింగ్ ఫ్రీ కేబుల్. సో మనకి ఇక్కడ లాస్ట్కి 3.5 mm ఆడియో ప్లగ్ అయితే ఉంది. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి. బిల్డ్ క్వాలిటీ చాలా ఆసమ్ ఉందని చెప్పొచ్చు. సో దట్స్ అబౌట్ ది ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో మీకు ఇయర్ ఫోన్స్ గురించి స్పెసిఫికేషన్స్ కావాలంటే నేనైతే ఇక్కడ స్క్రీన్ పైన మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను. సో ఒకసారి చూడండి. ఫిట్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి 45 degree యాంగులర్ డిజైన్తో వస్తుంది, అందువలన మనకైతే స్నగ్ ఫిట్ ఇస్తుంది. ఈవెన్ లాంగ్ అవర్స్ వరకు మీరు పెట్టుకున్నా కూడా మనకైతే ఎలాంటి ఇరిటేషన్ అనిపించదు. అండ్ నెక్స్ట్ మనకి తలని ఎంత ఊపినా కూడా ఇవైతే బయటికి పడట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇవి మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే కింద పడిపోకుండా మనకైతే నెక్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఇయర్ ఫోన్స్లో, అది కూడా వైర్డ్ ఇయర్ ఫోన్స్లో ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు మ్యాగ్నెట్స్ ఇవ్వడం. దట్స్ అబౌట్ ది ఫిట్ అండ్ కంఫర్ట్. మనకి ఇయర్ ఫోన్స్కి బిల్ట్ ఇన్ మైక్ కూడా ఉంది. సో నేను ఈ మైక్ తోటి కాల్స్ కూడా తీసుకున్నాను. సో మనకైతే ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో మనకైతే బిల్ట్ ఇన్ మైక్ కూడా ఉంది. సో దాంతో ఆడియో కూడా రికార్డ్ చేశాను. సో మీరు అదొకసారి విని ఎలా ఉందో కూడా చెప్పండి. మనకి రియల్మీ బడ్స్లో ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంది. సో మీరు ఇప్పుడు ఏదైతే ఆడియో వింటున్నారో సో ఇది మనకి డైరెక్ట్గా ఇన్బిల్ట్ మైక్ నుంచే వస్తుంది. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి మైక్ నుంచి. సో ఇక్కడ పోల్ కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు ఓట్ చేయండి. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఇందులో అయితే 11 mm ఆడియో డ్రైవర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో బాగానే బేస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. మరీ హెవీగా లేదు, అస్సలు లేదని చెప్పలేము, బట్ ఫర్ ది ప్రైస్ గుడ్ అమౌంట్ ఆఫ్ బేస్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ మిడ్ టోన్స్ అండ్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి వోకల్స్ అనేవి చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి సినిమాలో డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి. బట్ మనకి ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్కి వచ్చేసరికి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఏమైనా ఉంటే మనకి అవి కొంచెం మిస్ అవుతున్నట్టయితే అనిపిస్తుంది. సో బట్ ఇంతకన్నా మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ట్రెబుల్ అనేది బేస్ కన్నా కొంచెం డామినేటింగ్గా అనిపిస్తుంది కొన్ని సాంగ్స్లో. అండ్ మీరు 80% అబోవ్ వాల్యూమ్ లెవెల్స్లో పాటలు విన్నట్టయితే మనకి ఇయర్స్కి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ట్రెబుల్ కొంచెం ఎక్కువగా అయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా బాగానే ఉందని చెప్పొచ్చు. ఫర్ ది ప్రైస్ గుడ్ ఆడియో క్వాలిటీని అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం నాయిస్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి కరెక్ట్ ఇయర్ బడ్స్ యూజ్ చేసినట్టయితే మీకు డెఫినెట్గా మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్యాన్సిల్ అవుట్ అవుతుంది, అంటే ఐసోలేట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ దెన్ మనకి సరౌండింగ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇయర్ ఫోన్స్ బాగానే సరౌండ్ చేయగలుగుతున్నాయి పాటల్ని, లెఫ్ట్ అండ్ రైట్ సపరేషన్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ డిస్టార్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి అబౌవ్ 80% వాల్యూమ్ లెవెల్స్లో మీరు విన్నట్టయితే మీకైతే కొంచెం డిస్టార్షన్ అయితే డెఫినెట్గా వినపడుతుంది. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ ఇది మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఇయర్ ఫోన్స్ బోట్
బాసెట్స్ 225 ఏవైతే ఉంటాయో వాటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది మల్టీ ఫంక్షన్ బటన్ ఏదైతే ఉంటుందో, నేను ఇది MI-A1కి కనెక్ట్ చేసినప్పుడు నాకు ఇది మల్టీ ఫంక్షన్ బటన్ పనిచేయలేదు. అది మేబీ నాకు తెలిసినంత వరకు అది ఆండ్రాయిడ్ పై అప్డేట్ వల్ల MI-A1లో అయితే పనిచేయలేదు. బట్ ఐఫోన్కి యూజ్ చేసినప్పుడు అయితే మల్టీ ఫంక్షన్ బటన్ పనిచేస్తుంది. అండ్ నాకు అదే మెయిన్గా ఇందులో కాన్ అనిపించింది. అండ్ ఇంకా కొంచెం ఈ బటన్స్ అయితే కొంచెం టాక్టైల్గా అనిపించలేదు, కొంచెం హార్డ్గా అనిపించింది. అంతకు మించి ఇంకా దీని గురించి కాన్స్ అయితే ఏమీ లేవు, చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది జస్ట్ 500 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకి ఇది అమెజాన్లో, realme.comలో రెండిట్లోనూ అవైలబుల్ ఉంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనాలంటే కొనుక్కోవచ్చు. సో గైస్, అది మన రియల్మీ బడ్స్ గురించి. సో మనకైతే చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు వీళ్ళు. సో మనకి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయలేమో 500కి. మనకి ఇలా మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ ఇస్తున్నారు వీళ్ళు, మంచి బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది కెవలర్ ఫైబర్ కేబుల్ తోటి అయితే వస్తుంది. సో ఇంతకన్నా మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. సో గైస్, ఇది రియల్మీ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.